హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు మేము అందరం కలిసి స్నో స్టేషన్కి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి అక్కైపాలెం విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో అయితే ఉంది. ఇంకా ప్రైజింగ్ వచ్చేసి అడల్ట్కి అయితే $799 అండ్ చిల్డ్రన్కి అయితే $699 అండ్ టైమింగ్ వచ్చేసి ఎవ్రీ 1 అవర్కి అయితే ఉంది. మార్నింగ్ 10 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇదైతే ఎంట్రన్స్. సో ఇంకా లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లోనే డ్రెస్ కౌంటర్ అయితే ఉంది. వాటికి అమౌంట్ ఏం సపరేట్గా పే చేయవసరం లేదు, అవన్నీ ఇంక్లూడెడ్ వచ్చింది $799లో. సో వాళ్ళైతే జాకెట్ ఇంకా షూస్ అండ్ సాక్సెస్ అండ్ గ్లౌస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మేమైతే తీసేసుకున్నాం అండ్ అక్కడే కూర్చొని అవి వేసుకొని సో ఇంకా మేము అవన్నీ వేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. సో లోపలికి వెళ్ళగానే ఫస్ట్ ఒక ఏరియా అయితే ఉంది, ఆ చలికి అలవాటు అవ్వడానికి అని చెప్పి. అండ్ అక్కడ ఒక 5 minutes ఉండి తర్వాత లోపలికి అయితే ఎంట్రీ చేశారు. సో ఇక్కడ మా భవాని ఎగ్జైట్మెంట్ చూడండి, వెళ్ళగానే ఫస్ట్ ఆడడం స్టార్ట్ చేసింది. సో ఇంక నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. లోపల మొత్తం మ్యూజిక్ అయితే ఆన్ చేశారు. సో కాపీరైట్స్ పడతాయని చెప్పి నేనైతే ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో లోపలైతే టెంపరేచర్ బాగా ఎక్కువ ఉంది. మా భవాని ఫస్ట్ అయితే బాగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయింది, పాపం లాస్ట్ వరకు అయితే ఉండలేకపోయింది. సో ఇంకా లోపల వ్యూ అయితే ఇలా ఉంది అండ్ ఇంకా చాలా గేమ్స్ అండ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి ఇందులోనే. ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు లోపల ఎక్కువసేపు ఉండలేకపోతే ఒక 5 minutes బయటకు వెళ్ళి వచ్చే ఆప్షన్ అయితే ఉంది. సో ఇక్కడ నేను మా చెల్లి స్నో ఏంజల్ అయితే చేస్తున్నాం. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా చిన్ను అయితే చాలా బాగా ఆడుకుంది, మామూలుగా ఎంజాయ్ చేయలేదు. ఒక పక్క చలేసినా కూడా బాగా ఆడుకుంది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. బట్ ఇంకా టైం ఉంది. బట్ మా చిన్ను అండ్ మా మమ్మీ ఉండలేకపోతే ఇంక మేమైతే బయటకు వచ్చేసాం. సో ఇంకా బయటకు రాగానే అక్కడ ర్యాక్స్ అయితే ఉన్నాయి. సో మేము జాకెట్స్ ఇంకా షూస్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేయాలి. సో అవన్నీ అందులో వేసేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఫుల్ అలసిపోయాం కదా, సో ఇంకేమైనా తినడానికని మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. సో ఇంకా మేము తినడానికి వచ్చేసి ప్లాట్ఫామ్ 65కి వచ్చేసాం. ఇది వచ్చేసి ట్రైన్ రెస్టారెంట్ అండ్ ఇంకా మా పెద్ద చెల్లి కూడా జాయిన్ అయ్యింది. అండ్ తర్వాత మాకైతే మచిలీపట్నం స్టేషన్ అయితే వచ్చింది. మేమైతే స్టార్టర్స్ ఇంకా బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. సో టేస్ట్ వచ్చేసి ఒకప్పుడు స్టార్టింగ్లో అయితే టేస్ట్ చాలా బాగుండేది, ఇప్పుడు టేస్ట్ అయితే పెద్దగా అంతగా లేదు, పర్వాలేదు, ఓకే ఓకే అన్నట్టే అనిపించింది. సో ఆర్డర్ కూడా తక్కువే పెట్టాం. సో తినేసి ఇంకా మేమైతే అందరం ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం.